రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏది సినిమా జూన్ 27న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇండియన్ మైథాలజీ కాన్సెప్ట్ తో దర్శకుడు నాగ్ అశ్విన్ తీసిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయింది. అయితే కల్కి 2898లో ప్రభాస్ ను కల్కిగా చూపించనున్నారు. శ్రీమద్ భాగవతం ప్రకారం విష్ణుమూర్తి 10వ అవతారమే కల్కి. కలియుగాంతంలో విష్ణువు కల్కి అవతారమెత్తి లోకాన్ని రక్షిస్తాడు. అయితే కల్కి గురించి ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. పురాణాల ప్రకారం కలియుగ రాక్షసుడైన కలి ఎన్నో చిత్రహింసలకు పాల్పడతాడు. దీనిని ఓర్వలేక ప్రజలు దేవుడిని శరణు కోరితే కలిని సంహరించేందుకు విష్ణుమూర్తి కల్కి అవతారంలో వస్తాడు. రాక్షసుడిని అంతం చేసి కలియుగానికి ముగింపు పలుకుతాడు. ఈ విజయంతో కలియుగం ముగిసిపోయి సత్యయుగం ప్రారంభమవుతుంది. కలి రాక్షసుడిని అంతం చేశాక కల్కి 20 ఏళ్లపాటు భూమ్మీదే ఉండి శంభాల రాజ్యాన్ని పాలిస్తాడు. తన జన్మ కర్తవ్యం పూర్తయ్యాక పద్మావతి, రమను వెంటబెట్టుకుని వైకుంఠానికి వెళతాడు.